హాయ్ ఫ్రెండ్స్, మీరు బెంగళూరులో ఉంటూ వీకెండ్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం నేను ఒక చిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. మరి ఆ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్. ఈ వండర్లా బెంగళూరు సిటీ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ పార్క్లో మీరు వైడ్ వెరైటీస్ ఆఫ్ అడ్వెంచర్స్ అండ్ 55 ల్యాండ్ అండ్ వాటర్ రైడ్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షోస్ అండ్ రియాలిటీ షోస్ చాలానే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి అండ్ మీరు చూస్తున్నది వైరల్ విహారీ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. వండర్లా పార్క్కి అయితే మనం 2 వేస్లో అయితే చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బిఎంటీసీ బస్సెస్లో వెళ్ళే వాళ్ళు బెంగళూరు మెజెస్టిక్ నుంచి వండర్లాకి ప్రతి 1 అవర్కి బస్ అవైలబుల్లో ఉంటుంది. దానిని క్యాచ్ చేసి వండర్లాకి చేరుకోవచ్చు. ఆటో ఆర్ క్యాబ్లో వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా మ్యాప్లో వండర్లా అని సెలెక్ట్ చేసుకొని చేరుకోవచ్చు. బస్ అండ్ క్యాబ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మేము 4 మెంబర్స్ ఉన్నాము కాబట్టి మేము ఆటో బుక్ చేసుకున్నాము. సో మీరు 1 or 2 పర్సన్స్కి అయితే బస్ ప్రిఫర్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వండర్లా యొక్క ఎంట్రీ గేట్. ఈ ఎంట్రీ గేట్ నుంచి మనకు చాలా ఎత్తైన జైంట్ వీల్ అయితే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా చూడడానికి. పార్క్లో వాటర్ రైడ్స్కి మనం కంపల్సరీ డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయాలి. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా సరే పాలిస్టర్ క్లాత్స్ మాత్రమే వాటర్లోకి అలౌ చేస్తారు. సో మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడే పాలిస్టర్ డ్రెస్సెస్ని తెచ్చుకోండి, లేదంటే వండర్లా బయట చాలా షాప్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మీరు వండర్లా బయటే తీసుకోవడానికి ట్రై చేయండి. లోపల తీసుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సమ్మర్లా ఫీస్టా అనే థీమ్తో ఎంట్రన్స్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఐ లవ్ వండర్లా అనే బోర్డ్ కనిపిస్తుంది. ఇలాంటివి ఇక్కడ 5 ఉన్నాయి. సో ఫొటోస్ దిగడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంట్రన్స్లోనే మనకి బ్యాండ్ మేళంతో గ్రాండ్గా అయితే వీళ్ళు వెల్కమ్ చెప్పారండి. అండ్ దీని పక్కనే మనకి బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది, మిస్ కాకండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు టికెట్ కౌంటర్ అండ్ ఎంట్రీ బోర్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వండర్లా టికెట్స్ విషయానికి వస్తే వీకెండ్ అండ్ వీక్ డేస్లో కాస్ట్ వేరీ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకా 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నార్మల్ టికెట్ కాస్ట్ వచ్చి అడల్ట్స్కి 1789 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 1431 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక టికెట్ వచ్చి ఫాస్టాగ్ టికెట్స్. దీని కాస్ట్ వచ్చి అడల్ట్స్కి 3578 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 2862 రూపీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఫాస్టాగ్ ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే ఈ టికెట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే వండర్లాలో మీరు ఏ ప్లేస్ని అయినా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే అక్కడ హెవీ క్రౌడ్ అనేది ఉంటుంది. సో ఆ క్రౌడ్ని బీట్ చేసి మీరు 5 మినిట్స్లోనే మీకు ప్రతి ఒక్క యాక్టివిటీస్ని అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 4 ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి. ఏ గేట్ నుంచి అయినా మనం లోపలికి వెళ్ళవచ్చు. ఈ వండర్లా లోపల కూడా మీకు చాలా వాటర్ కాస్ట్యూమ్ షాప్స్ ఉంటాయి, కానీ ప్రైస్ కొంచెం హైలో ఉంటుంది. సో బయటే కొనడానికి ట్రై చేయండి. ఎంట్రన్స్లోనే మనకు డ్రెస్ చేంజ్ రూమ్స్ అండ్ లాకర్ కీ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ 1 లాకర్కి వీళ్ళు 300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అండ్ 200 రూపీస్ డిపాజిట్ అనేది చేయాలి. అది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు లాకర్ తీసుకుంటే మీకు వాటర్ ప్రూఫ్ వాచ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే మీకు ఇక్కడ కీ అండ్ ఏటీఎం అన్నమాట. ఈ వాచ్తో మీరు వండర్లాలో ఏమైనా కొనవచ్చు, జస్ట్ స్కాన్ చేస్తే చాలు. బట్ వాచ్ రిటర్న్ చేసేటప్పుడు కంప్లీట్ అమౌంట్ అనేది పే చేయాలి, గమనించండి. ఇది కొంచెం కొత్తగా ఉంది ఇక్కడ చూడడానికి. ఈ లాకర్ రూమ్ పక్కనే మనకు వాటర్ యాక్టివిటీస్ అండ్ రైడ్స్ ఉంటాయి. వాటర్ రైడ్స్ వీళ్ళు ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ చేస్తారు. సో అందుకనే ఫస్ట్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యూటిఫుల్ డక్ అండ్ టెడ్డీని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు.
వాటితో కొంచెం సేపు సరదాగా టైం స్పెండ్ చేసి సరదాగా ఫొటోస్ దిగాము. ఇక్కడ మేము చేసిన ఫస్ట్ హై థ్రిల్ రైడ్ వచ్చి వండర్లా బాంబా. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ రైడ్లో, అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ రైడ్ వచ్చి రాకింగ్ టగ్. ఈ రైడ్ ఎలా ఉంటుంది అంటే ఒక పడవ అలలకి ఎలా అయితే కొట్టుకుంటుందో అదే విధంగా మనమైతే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే రైడ్ వచ్చి క్రేజీ వేగన్. ఈ రైడ్ అయితే ఒక హౌస్ని గాలిలో గడియారం తిప్పుతున్నట్లుగా రౌండ్గా తిప్పుతూనే ఉంటారు. అండ్ పైన నుంచి వ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇది అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ మనం చేయబోయే యాక్టివిటీ వచ్చి క్రేజీ కార్. ఈ కార్ రైడ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పక్కనే కిడ్స్కి సంబంధించిన రైడ్స్ చాలా ఉంటాయి. మీరు పిల్లలతో వస్తే ఈ రైడ్స్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు మనం స్కేరీ హౌస్కి వెళ్ళబోతున్నాం. పేరు వచ్చి ద డంజియన్ రైడ్. ఈ రైడ్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లోపల మీకు స్కేరీగా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. మనం టెర్మినల్ ట్రైన్కి వెళ్ళిపోదాం. ఇది ఒక క్యాటర్పిల్లర్ ఎలా అయితే కదులుతుందో సేమ్ అదే మాదిరి ఈ ట్రైన్ కూడా వెళ్తుంది. నైస్ ఎక్స్పీరియన్స్. కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు ఈ ప్లేస్. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆర్టిఫిషియల్ ఎలిఫెంట్ కనిపిస్తుంది. చాలా ముద్దుగా ఉంది ఈ ఎలిఫెంట్, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎలా వెళ్ళాలి అనే సైన్ బోర్డ్స్ అయితే వీళ్ళు బాగా నీట్గా ఏర్పాటు చేశారు. సో నెక్స్ట్ మనం చేయబోయే రైడ్ వచ్చి టూన్ ట్యాంగో. ఈ రైడ్ మీకు ఎగ్జిబిషన్స్లో బయట కనిపిస్తూనే ఉంటుంది. దీనినే బ్రేక్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. సో బయట ట్రై చేస్తే ఇది స్కిప్ చేయండి. నెక్స్ట్ మనం చేయబోయే రైడ్ వచ్చి ఈక్వినోస్. ఇది ఒక బ్యూటిఫుల్ రైడ్ ఎక్స్పీరియన్స్, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ మనం డ్రాప్ జోన్ అండ్ వేవ్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాం. మాకు టైం సరిపోక అండ్ హెవీ క్రౌడ్గా ఉంది అని తెలిసి మేము ఈ రైడ్స్ అనేది కంప్లీట్ చేయలేకపోయాము. బట్ ఈ రైడ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే రోప్ వే కనిపిస్తుంది. రోప్ వేలో నుంచి కిందకి నడిచే ఫీల్ అయితే సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ రైడ్ వచ్చి వండర్లాలో ఫేమస్ అండ్ నాకు చాలా నచ్చిన ఒక అడ్వెంచరస్ రైడ్ రీకాయిల్. దీన్ని రోలర్ కోస్టర్ అని కూడా పిలుస్తారు. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో అయితే చెప్పలేను. ప్రాణాలు పైకి తన్నేసినట్లుగా బ్యూటిఫుల్ ఫీల్ అయితే కలుగుతుంది, డోంట్ మిస్ ఇట్. ఈ రైడ్ దగ్గర హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఎంత ఎర్లీగా ఈ రైడ్ కంప్లీట్ చేస్తే అంత బెస్ట్. కోస్టర్ దగ్గరే మాకు 2 hours టైం అయితే అయిపోయిందండి. సో టైం ఆఫ్టర్నూన్ 2:30 అయ్యేసరికి లంచ్ చేద్దామని ఒక హోటల్లోకి అయితే దూరిపోయాము. రేట్ చూస్తే ఒక రేంజ్లో ఉన్నాయి, బట్ తప్పదు కాబట్టి తీసుకోవాల్సిందే. ఇక్కడ అన్ని కాస్ట్స్ ఇలాగే ఉంటాయి హోటల్స్లో. లంచ్ కంప్లీట్ చేసుకునేసరికి మాకు టైం 3 o'clock అయిపోయింది. సో వాటర్ యాక్టివిటీస్ అనేవి 5 కల్లా క్లోజ్ చేస్తారు అని తెలిసి మేము ఇంకా ల్యాండ్ రైడ్స్ని స్కిప్ చేసి వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోయాము. సో
ఇప్పుడు మనం వాటర్ రైడ్స్ ఏమేమి కంప్లీట్ చేసామనేది తెలుసుకుందాం. ఇంకా వాటర్ రైడ్స్ విషయానికి వస్తే చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ రైడ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. బూమరాంగ్, ప్లే పూల్, హై థ్రిల్ వాటర్ రైడ్స్ లైక్ వర్టికల్ ఫాల్, వేవ్ ఫాల్, డ్రాప్ లూప్ అనేవి చాలా ఉన్నాయి. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఈ వాటర్ రైడ్స్లో. సో రండి ఒక్కొక్కటి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ మనం ప్లే పూల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ పూల్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు కూడా ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. రీల్స్ కూడా సూపర్గా వస్తాయి ఈ ప్లేస్లో. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీని పక్కనే మనకు వేవ్ పూల్ కనిపిస్తుంది. ఈ వేవ్ పూల్ దగ్గర మనకు సముద్రంలో అలలు ఎలా అయితే ఎగురుతూ ఉంటాయో అదేవిధంగా వీళ్ళైతే ఆర్టిఫిషియల్ వేవ్స్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వేవ్స్ అనేవి పర్టికులర్ టైంలోనే ఆన్ చేస్తారు. సో గమనించండి. పక్కనే వేవ్ పూల్ 2 కనిపిస్తుంది. ఇక్కడ చాలా రైడ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, అస్సలు మిస్ కాకండి. నెక్స్ట్ మనం లేజీ రివర్కి అయితే వెళ్ళిపోదాం. పేరుకు తగ్గట్లుగానే ఈ రివర్ చాలా స్లోగా కదులుతుంది. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అనుకునే వాళ్ళు ఈ రైడ్ని అయితే అస్సలు మిస్ కాకండి. ఈ లేజీ రివర్ పక్కనే మనకు అవుట్డోర్ రెయిన్ డ్యాన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సరదాగా కాసేపు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేయండి. మనం రెయిన్ డిస్కోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ఇండోర్ రెయిన్ డిస్కో. లేజర్ లైట్స్తో సాంగ్స్కి స్టెప్పులు వేస్తూ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని సరికి ఈవినింగ్ 6 o'clock అయిపోయింది. సో అలా ఎగ్జిట్ రూట్ నుంచి బయటకు పోతుంటే ఈ షాప్స్ అనేవి కనిపించాయి. ఈ షాప్స్ పక్కనే మనకు డీజే అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. మీకు కావాలంటే ఫుల్గా స్టెప్స్ అనేవి వేయచ్చు. బాగా డ్యాన్స్ వేసి అలసిపోయి బయటికి వచ్చేసరికి ఈ ఐస్ క్రీమ్ షాప్ అనేది కనిపించింది. పిల్లల్ని సరదాగా ఆట పట్టిస్తున్నారని తెలిసి ఈ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఫుడ్ కౌంటర్ షాప్స్ అనేవి కనిపిస్తాయండి. హ్యాపీగా స్నాక్స్ తినేసి ఎగ్జిట్ రూట్ నుంచి బయటకు వెళ్ళండి. బయటకు రాగానే మనకు పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. పక్కనే మార్నింగ్ చూసిన వాటర్ ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది. మార్నింగ్ మీరైతే పిక్స్ మిస్ అయ్యానని అనిపిస్తే ఈ టైంలో ట్రై చేయండి. ఇప్పుడు మనం బెంగళూరుకి రిటర్న్ ఎలా వెళ్ళాలి అనేది బిగ్ టాస్క్. ఇక్కడ మీరు క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే డబల్ ప్రైస్ అనేది వీళ్ళు అడుగుతూ ఉంటారు. సో అందుకని పార్కింగ్ స్లాట్ పక్కనే ఎవ్రీ 5 minutesకి బిఎంటీసీ ఏసీ బస్సెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ బస్ని క్యాచ్ చేసి బెంగళూరు సిటీకి అయితే చేరుకోండి. వాటి ప్రైస్ డీటెయిల్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వండర్లా థీమ్ పార్క్ టైమింగ్స్ వచ్చి వీకెండ్స్ అండ్ వీక్ డేసెస్లో మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. బట్ వాటర్ రైడ్స్ అనేవి 12:30 నుంచి 6 o'clock వరకే ఓపెన్లో ఉంటుంది. ఇంతటితో మన వండర్లా కంప్లీట్ టూర్ ప్లాన్ అనేది కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను చేసిన ప్రతి ఒక్క రైడ్స్ అండ్ ప్రతి ఒక్క ప్లేసెస్ని అయితే మీకైతే చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.